నీ ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుకా, కూతురా, స్నేహితులా, బంధువులా? లేదు, ఎవరూ కాదు. నీ నిజమైన తోడు నీ శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరుగాక ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీవేమి చేయాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి. నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి, సంపద. వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానము, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. భూమ్మీద జన్మించే 84 లక్షల జీవరాశులన్నింటిలోకి మానవుడు పరమశ్రేష్ఠుడు. బుద్ధి, జ్ఞాన, వికాసాలతో ప్రకాశించే మానవ జన్మ ఉత్తమమైనది. మిగతా జన్మలన్నింటిలో కర్మఫలాన్ని అనుభవించే జీవుడికి భగవంతుని సేవలో తరించి మోక్షాన్ని అందుకోవడానికి దొరికిన మార్గమే మానవ జన్మ. అంతటి ఉత్కృష్టమైన మానవ జన్మ లభించినప్పుడు ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించి నిరంతరం సత్యకాముకుడిగా ఉంటే కైవల్యం ప్రాప్తిస్తుంది. అలా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మానవునికి ఉపకరించే సాధనాలు తపస్సు, సాధన, ఆరాధన, సేవాభావ నిరతి. వీటిలో సామాన్య మానవులకు సులభమైనది ఆరాధన. భగవంతుని ఆరాధనలో అమూర్త్యారాధనం, సమూర్త్యారాధనం అని 2 రకాలున్నాయి. అమూర్త్యారాధనం అంటే తపస్సు, దీక్ష, ఇంద్రియ నిగ్రహాల ద్వారా పరమాత్మని దర్శించడం. కాని అది అందరికీ సాధ్యం కాదు. సగుణ జ్ఞానం లేనివారికి నిర్గుణ జ్ఞానం సిద్ధించదని దీని అర్థం. నిరాకారుడై అండపిండ బ్రహ్మాండాల్లో నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరమాత్మను ఎట్టి అవరోధాలు లేకుండా ధ్యానించగలిగే స్థితికి చేరుకోవాలంటే అందుకు సమూర్త్యారాధన దోహదం చేస్తుంది. సమూర్త్యారాధనం అంటే భగవంతుని విగ్రహంలోకి ఆవాహనం చేసి మంత్రపూర్వకంగా భక్తిశ్రద్ధలతో పూజించడం. ఏ ఆరాధనకైనా త్రికరణ శుద్ధి అవసరం. సమూర్త్యారాధనలో భగవంతుని అర్ఘ్య, పాద్య, ధూప, దీప, నైవేద్యాది ఉపచారములతో పూజిస్తే స్వామి ఆవాహిత బింబం నుంచి దర్శనమిస్తూ భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తాడు. ఉత్సవాలు మానవులను భక్తి మార్గంలో ముందుకు నడిపి ముక్తికి మరింత దగ్గర చేస్తాయి. రథమునందు అధిరోహించిన ఆ కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మ ఉండదని అంటారు. భౌతిక దృష్టితో చూస్తే ఇది ఆలయాల్లో జరిగే రథోత్సవాలకు వర్తిస్తుంది. అంతర్దృష్టితో చూస్తే రథం అంటే ఈ శరీరమే. మన దేహమే రథం, జీవాత్మయే రథారూఢుడైన పరమాత్మ. ఈ రథానికి సారథి బుద్ధి, మనసే పగ్గం, ఇంద్రియాలు ఈ రథాన్ని లాగే గుర్రాలు. బుద్ధి అనే సారథి చేత మనసనే పగ్గంతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపులోకి తెచ్చుకుని వశపరుచుకుంటే దుఃఖాన్ని, సంసార సాగరం వీడి తద్విష్ణోః పరమం పదం. సర్వవ్యాపకుడైన విష్ణుస్థానాన్ని చేరడం తథ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే మనలోనే కొలువై ఉన్న విష్ణువును చూడగలిగిన నాడు ఇక పునర్జన్మన్న మాట ఎక్కడుంది? ఆలోచన తరంగం నకు మరొక ఆలోచన తరంగం నకు మధ్య ఒక్కటే సెకండ్ ఖాళీ ఉంటుంది. అదే భగవంతుని యొక్క నిజస్థితి. హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేం రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ?